రాజుకి భిక్షగాడికి స్నేహం ఉంటుందా? రాజసభ మొత్తం నవ్వింది. భార్య పక్కన, కొడుకు పక్కన ద్రోణాచార్యుడు చాలా అవమానం పొందాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ నడక కురుక్షేత్రానికి మొదటి అడుగు. ద్రోణాచార్యుడు సంపద లేని జీవితంలో పుట్టాడు. ఆకలి, అవమానంలో పెరిగాడు. తను చదువుకునే రోజుల్లో తన పక్కనే కూర్చునేవాడు పాంచాల యువరాజు ద్రుపదుడు. ఒకే గురుకులం, ఒకే భోజనం, ఒకే విద్య. చిన్నప్పుడు ద్రుపదుడు ఒక మాట అన్నాడు, నేను రాజయ్యాక నా రాజ్యంలో సగం నీదే ద్రోణ. ద్రుపదుడు ఆ మాట మర్చిపోయాడు, కానీ ద్రోణాచార్యుడు కాదు. సంవత్సరాలు గడిచాయి. ద్రోణాచార్యుడికి పెళ్ళయింది. అశ్వత్థామ పుట్టాడు. ఒకరోజు అశ్వత్థామ ఏడుస్తూ వచ్చాడు, పాలు కావాలి, పాలు కావాలి అని. మిగతా పిల్లలందరూ పాలు తాగుతున్నారు. అశ్వత్థామకి పాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అప్పుడు తన మిత్రులు బియ్యపిండిలో నీళ్లు పోసి, ఇవే పాలు అశ్వత్థామ, తాగు అంటే అశ్వత్థామ ఆనందంగా తీసుకొని అవి తాగి, నేను పాలు తాగానని చాలా మురిసిపోయాడు. అది చూసిన ద్రోణాచార్యుడు తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. ఆ ఒక్క క్షణం ద్రోణాచార్యుడు జీవితాన్ని మార్చేసింది. భార్య మరియు కొడుకుతో పాంచాల రాజ్యానికి వెళ్ళాడు. రాజసభలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ద్రుపద, నీ స్నేహితుడు వచ్చాడు, నువ్విచ్చిన మాట గుర్తుందా? అప్పుడు ద్రుపదుడు సభంతా చూసి, రాజుకి భిక్షగాడికి స్నేహం ఉంటుందా? రాజుకి స్నేహితుడు ఇంకో రాజు మాత్రమే, నువ్వు నాతో చదివిన పేద బ్రాహ్మణుడు అంతే. ఆ అవమానం తర్వాత ద్రోణాచార్యుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏది ఏమైనా సరే ప్రపంచంలోని అత్యుత్తమ యోధుల్ని తయారు చేస్తాను, ద్రుపదుడి అహంకారాన్ని అణిచివేస్తాను. తన శిష్యులే పాండవులు మరియు కౌరవులు. గురుదక్షిణగా ఒక్కటే కోరాడు, ద్రుపదుడిని బంధించి నా ఎదురుగా తీసుకురండి. అర్జునుడు ఆ మాట నిలబెట్టాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, నువ్వన్నది నిజమే ద్రుపద, ఒక రాజుకి స్నేహితుడు ఇంకో రాజు మాత్రమే. అందుకే ఇప్పుడు నీ రాజ్యంలో సగం నాది. ఆ రోజు ద్రుపదుడు సగం రాజ్యం కోల్పోయాడు, కానీ ఆ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ ప్రతీకారం కోసమే ఒక యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞంలోంచి ఇద్దరు పుట్టారు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది. అసలు వాళ్ళిద్దరు యజ్ఞంలోంచి ఎలా పుట్టారు, వాళ్ళిద్దరు ఎలా పుట్టారో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా, కానీ ఫాలో కొట్టేసుకో, మళ్ళీ తప్పిపోతా.